ఇలా నేను కుటుంబం గురించి ఆయన అడిగిండు, ఈయన అడిగిండు. నేను అడుగుతున్నా, ఆయన్నే అడిగిండు. ఆయన 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 ఈ అకాడమిక్ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా, చెరువులో కట్టిండు కదా, ఆయన ఇల్లు కూడా కూల్చాలి ఇయ్యాల, కాలేజ్ కూల్చాలి, ఆయన కాలేజ్ కూల్చాలి ఇయ్యాల, చెరువులో కట్టిండు కదా. నేను అడుగుతున్నా సమాజంలో అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీని కూల్చాలి ఇయ్యాల, అది తప్పు కాదు. ఇవన్నీ ఓకే దంపుడు ఉపన్యాసాలు వేసుకొని టైం పాస్లు చేసుకుంటా, ప్రజల సొమ్ము తినుకుంటా, టైం పాస్ చేసుకుంటా, ఎంజాయ్మెంట్ చేస్తుండ్రు తప్ప ప్రజల సంక్షేమాన్ని ఏం చూస్తుండ్రా మీరంతా? ఏం చూస్తుండ్రు? ఇందుకోసమేనా మా తోటి మిత్రులని శవాల మీద మీరు ఇవాళ కుర్చీలు వేసుకోకూరు, ఇలా మేము బతుకున్న విగ్రహాలుగా మిగిల్చిరు. మీరు ఇలా నోటిఫికేషన్లు సకాలం లేక వేసిన నోటిఫికేషన్లు ప్రతిదీ కోటుకోయేటట్టు చేసి పోనీ వాడంటే వేసిండు. మరి నువ్వేం చేసినావు చెప్పు? ఏ నోటిఫికేషన్ మీద నీ అధికారం వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ మీద కేసులు అని చెప్పు? ఒక్క నోటిఫికేషన్ది సాతా కాదు. సన్నాసులు మాట్లాడతారు. ఇంకా ఇవన్నీ ఓసారి ఇదంతా రాజకీయ నాయకులు అంటేనే ఇక అంతే. మంచోళ్ళు ఉన్నారు కానీ మంచోనికి అవకాశం రాదు. మంచోడు ముందట ఉండడు, మంచోడు లీస్టులు ఉంటుండు, వాన్ని కదా ఎన్నుకోవాలి. నేను అందుకని అంటే బేసికల్ గా సమాజమే తప్పు, సమాజమే అవినీతి. ఏం మీరేంది బిర్యానీకి నీ ఓటముకునేది? అదే చెప్తున్నా. బీరుకు, బిర్యానీకి, చికెన్ కి, చీపురు లిక్కర్ కి చదువుకున్నాడు అమ్ముడు అయిన తర్వాత ఏం నిర్మిస్తావు సమాజాన్ని? నాలంటోడు మాట్లాడాలంటే కూడా సిగ్గేస్తుంది మాట్లాడాలంటే. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ రూట్లకు తీసుకుపోతున్నావు మమ్మల్ని కూడా. ఆ రూట్లకు అరే నాయన ఇట్లుంటే నువ్వు బతకలేవు, రారా పోయి ఈ తప్పుడు సమాజంలో జొర్రా అని తీసుకుపోతుండ్రు. అది కూడా జరుగుతుందేమో ఇక తప్పుడు సమాజంలో చేరేది. మన సంబరాలు కూడా చేసుకున్నట్టు బాగా జాబులు ఇచ్చామని. దేనికి సంబరాలు? వాళ్ళు ఒక్క జీవో నువ్వు శాంక్షన్ ఇచ్చిన పోస్టులు, శాంక్షనింగ్ ఇచ్చిన పోస్టులు ఒక్క జీవో తీసుకురమ్మని. ఒక్క జీవో నెంబర్ 55 మొన్నటి దాకా సవరణ చేసి 29 తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చినావు? 59 ఉండంగా, 55 ఉండంగా 29 తోటి ఏం పని ఉంది? ఎవరికి ఉద్యోగాలు ఇద్దామని తీసుకుపోయినావు. ఇంకా 5-10 ఏళ్ళ దాకా నియామకాలు రావు. నువ్వు ఓవరాల్ గా నువ్వు మెరిట్ ఎట్లా తీసుకుంటావు? ఏ కేటగిరీ ఆ కేటగిరీ తీసుకోవాలి, ఓపెన్ కేటగిరీ తీసుకోవాలి. ఏం కమామీ చేస్తా అని తీసుకున్నావు ఓవరాల్? అదే అడుగుతుండ్రు కదా ఇవాళ. రద్దు చేసుకోమని అడుగుతున్నాం. రద్దు నీకేమైంది? ఏమైంది అన్న మాకు తెలియదు. మరి నాకు దెబ్బ తాకింది కాబట్టి తెలిసింది. మధ్యలో వచ్చిందంటే మధ్యలోనే వస్తాం మేము. మాకు దెబ్బ తాకితే కదా మేము ఎందుకు ఎలిజిబుల్ అవుతున్నామో అప్పుడు తెలిస్తేనే కదా మేము వచ్చేది. మీలాంటి వాళ్ళు ఇలాంటివి అడిగినప్పుడు ఈ కేటీఆర్ని అరెస్ట్ తీసుకురావడము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం కరెక్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అన్నారు, ఈ ఫామ్ అన్నారు, అది మళ్ళీ అరెస్ట్ అది చట్టం చూసుకుంటది. ఇలా రాజకీయ నాయకుడికి సంబంధం లేదు. చట్టం అవినీతి జరిగిందని రాజకీయ నాయకుడు గమనించి ఒక కాన్స్టిట్యూటెడ్ బాడీలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ఏసీబీ ఉంది, ఏసీబీ స్వతంత్ర ప్రతిగల సంస్థ మన రాష్ట్రంలో. తర్వాత ఈడీ ఉంది. వీటికి నువ్వు రిఫర్ చేస్తే అవే చూసుకుంటాయి కదా. నీతో ఏం పని ఉంది? నువ్వు అరెస్ట్ చేస్తా, పీకుతా, పొడుస్తా, నువ్వేంది నాకు అర్థం కాదు. ఇక ఆయన్నే ఒప్పుకున్నాడు ఇవాళ. ఏనాడు 8 తారీఖు అంటే 7 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టిండు. ఇది ఏ పేపరు? నమస్తే తెలంగాణ పేపరు. ఈ పేపర్లోనే నేను టెండర్ లేకుండా ఇచ్చిన, ఖర్చు పెట్టిన 55 కోట్లు అన్నాడు. మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా టెండర్ లేకుండా నువ్వు పెట్టడానికి? అంటే డెవలప్మెంట్ అవుతుంది, 5,000 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు వస్తాయి అని నువ్వు ఏ టెండర్ లేకుండా ఇస్తావా? ఎట్లా ఇస్తావా చెప్పు కేటీఆర్? ఎట్లా ఇస్తావు చెప్పు? తనని ఇరికిచ్చాలని చెప్పి నువ్వే ఇలా బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్, తర్వాత పేపర్ ఎవిడెన్స్, పేపర్ కంప్లైంట్, ఇవన్నీ చట్టబద్ధం. మరి ఈ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టినావు? నువ్వే చెప్తున్నావు కదా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేనే ఈ నిర్ణయం తీసుకున్న, బాధ్యత అంతా నాదే అని ఒప్పుకున్నావు కదా. ఇంకెక్కడికి వెళ్ళి తప్పించుకుంటావు? నువ్వే ఒప్పుకున్నావు. మరి కరప్షన్ లేదు, కాకరకాయ లేదని దొంగ మాటలు ఎందుకు చెప్తావా?
దొంగ మాటలు దోచుకు తిన్న జాలదా ఇలా తెలంగాణని మళ్ళీ ఒకసారి మరిపించాలి మురిపించాలని వస్తున్నాం ఏంది బయటికి. ఈడీ ముందు నాకు తెలియదు అని చెప్తున్నా, నాకు ఏం సంబంధం లేదు అంటాడు. అరే నేను ఇస్తా ఈడీకి ఈ ఎవిడెన్స్ ఇస్తా నేను. టెండర్ లేకుండా ఇలా ఫార్ములా 1 రేసింగ్ ఏదైతే ఉందో టెండర్ లేకుండా జరిగింది, టెండర్ లేకుండా జరుగుతుందా? ₹1,00,000 ఈ ప్రొక్యూర్ లో పిలుస్తాము. అవును, నేను అదే అడుగుతున్నా. మీ ముత్తాత జాగిరో తాత జాగిరో మీ అయ్య జాగిరో కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము. వేర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద పబ్లిక్ మనీ. మరి మనం ఎట్లా చేస్తామండి? టెండర్ లేకుండా చేస్తాం, ఎట్లా చేస్తాం చెప్పు? ప్రతిదీ టెండర్ తోటి జరిగి, టెండర్ లేదంటే అవినీతి అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు, నువ్వే ఒప్పుకున్నావు కదా ఇవాళ. ఇంకా నేను దొంగను కాదు, ఇంకా అలా చెల్లి అంటారు. మేము నిప్పులము, నిప్పు అగ్గి రవ్వలము, నిప్పులను. ఇంకా తుప్పేం కాదు, ఇనుప ముక్కకు పట్టిన తుప్పేం కాదు. కాదన్నా, ఇప్పుడు ఆమెనేమో లిక్కర్ చేసింది, ఇప్పుడు ఈమె ఇది చేసిండు అంటే రాజ్యాంగం పదవులు ఉపయోగించుకొని డాడీ వాళ్ళ అయ్యా సీఎం అయితే ఇష్టం ఉన్నట్టు ఏమన్నా చేయొచ్చా? చేయొచ్చు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవనా. అందుకనే ఏది పడితే అది చేసిండ్రు. ఇలా కాళేశ్వరం శనేశ్వరం అప్పుడు ఆ రోజు నాడే చెప్పిన, శనేశ్వరం రాయి అది కాళేశ్వరం కాదు శనేశ్వరము. అది ఇసుక దిబ్బల మీద కట్టిండ్రు, అది ఆగది కూలిపోతుంది అని చెప్పినాం. కర్మ అయితే రివర్స్ కొడుతుంది. కరకట్టలు పోతున్నాయి, ఇక కొట్టుకోపోతున్నాయి. మన పనితనం అది. ఇలా తెలంగాణ ప్రజల మీద 7 లక్షల చిల్లర కోట్లు, ఇలా నియర్లీ 9 లక్షల కోట్ల అప్పు ఉంది. వీళ్ళు 1,00,000 చేసిరు, 9 లక్షల కోట్ల అప్పు ఉంది. అది ఎవడు కట్టాలి? మీరేమన్నా కడతారా? మీరే కదా పరిపాలన. నేను అడుగుతున్నా, ఈ రాజకీయ నాయకులకు, ఈ దేశంలో పరిపాలించే రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఎవడు చేసిన అప్పు అన్ని టర్మ్లోనే కట్టిపోవాలి. అట్లాంటి చట్టం చేయరు. పార్టీ ఫిరాయింపులు అయితే ఫిరాయింపు అయినాడే వాని సభ్యత్వం, ప్రాథమిక సభ్యత్వం అని 10 పోవాలి కదా. అట్లాంటి చట్టం చెయ్యం, ఎందుకంటే అది మాకు సంబంధించింది. ఇది కదా తంబులు పరిపాలన చేస్తే ఎట్లుంటది? చెయ్యండి, దేశంలో వేయండి, రాష్ట్రంలో వేయండి. ఈ దొంగలు లంగలు అంతకులు డెకాయిట్లు గుండాలు మనకెందుగా రాజకీయ